హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అగ్రి లైఫ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా. మనం ఈ విధంగా ఈ వీడియోలో ఈ సెకండరీ టిలేజ్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయిన తర్వాత ఈ ఇరిగేషన్ కెనాల్ని ఏ విధంగా మనం మాన్యువల్గా అయితే మాన్యువల్గా క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఈ బ్రష్ కటర్స్ సహాయంతో మనం ఇలా ఉన్నటువంటి ఈ ఇరిగేషన్ ఛానల్ ఈ విధంగా రెల్లు పారాగ్రాస్ ఈ విధంగా ఈ పిచ్చి మొక్కలతో నిండి ఉంది. వీటన్నిటిని కూడా మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే రేపు ఈ మిరప మొక్కలు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునేటప్పుడు కూడా మనకి నీరు అనేటువంటిది చాలా అవసరం. నీటి ఫ్లో అనేటువంటిది ఈ మెయిన్ కెనాల్లోంచి ఈ సబ్ కెనాల్కి రావాలి అని అంటే మెయిన్ కెనాల్ నీట్గానే ఉండాలి. అండ్ అలానే ఎటువంటి గడ్డి పిచ్చి మొక్కలు లేకుండా, అండ్ అలానే మనకి ఈ పంట భూమిలోకి వచ్చే ఈ సబ్ కెనాల్ కూడా క్లీన్ అండ్ నీట్గా ఉన్నప్పుడే మనం ఈ వాటర్ ఇరిగేషన్ అనేటువంటి ఫ్లడ్ ఇరిగేషన్ పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతాం. దాన్ని క్లీన్ చేసుకునే పనిలో భాగంగానే ఇవాళ మీకు ఈ 2 ఎకరాలు 3 ఎకరాల రైతులు మాన్యువల్గానే క్లీన్ చేసుకోగలుగుతారు. కానీ ఈ మీడియం లేదంటే లార్జ్ స్కేల్ ఫార్మర్స్కి వచ్చేసరికి టైం ఎక్కువ పడుతుంది. లేదంటే ఈ మాన్యువల్ ఈ లేబర్ కాస్ట్ అనేటువంటిది ఎక్కువ తీసుకుంటారు. కాబట్టి ఇలా ఈ విధంగా ఈ బ్రష్ కటర్స్ని యూజ్ చేసుకొని ఈ పారాగ్రాస్ని లేదంటే రెల్లుని ఏ విధంగా కట్ చేసుకుంటారు, ఏ విధంగా ఛానల్ని క్లీన్ చేసుకుంటారు అనేటువంటిది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. అండ్ అలానే వీటన్నిటిని ఈ బ్రష్ కటర్ సహాయంతో క్లీన్ చేసుకున్న తరువాత వీటన్నిటిని ఈ వ్యర్థాల మొత్తాన్ని ఒక 2-3 రోజులు ఉంచి వీటిని మనం తగలబెట్టుకుంటే ఈ ఇరిగేషన్ ఛానల్ అనేటువంటిది ఎంత నీట్గా ఉంటుందో అనేటువంటిది మీరు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా పూర్తిగా చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ బ్రష్ కటర్ సహాయంతో ఇప్పటివరకు ఏ విధంగా ఈ పారాగ్రాస్ని కానీ ఈ రెల్లుని కానీ ఏ విధంగా కట్ చేసామో చూసుకుందాం. ఇంతకుముందు ఇక్కడ ఏ విధంగా ఉంది, ఈ పారాగ్రాస్ని ఈ బ్రష్ కటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇది బాగా 3 నెలలు అవుతుంది. ఈ విధంగా బాగా ముదిరిపోయి ఉంది. ఒక్కొక్కటి కూడా ఈ విధంగా గట్టిగా ముదిరిపోయి ఉన్న వాటిని కూడా చాలా సులువుగా ఈ మిషన్ సహాయంతో మనం క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్కడిదక్కడనే పడిపోయింది చూడండి. ఇంత పచ్చిదైనా ఎండుదైనా ఈ విధంగా మోపులు పడిపోయింది. దీన్ని ఒక 2 days డ్రై అయిన తర్వాత తగలబెట్టేసుకోవచ్చు నీట్గా. ఛానల్ మొత్తం కూడా నీట్ అండ్ క్లీన్గా ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ బ్రష్ కటర్ సహాయంతో ఈ రెల్లుని గడ్డిని ఇలా ఈ ఇరిగేషన్ ఛానల్, ఇది మెయిన్ ఛానల్, ఈ మెయిన్ ఛానల్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నప్పుడే వాటర్ ఫ్లో అనేటువంటిది కరెక్ట్గా ఉంటుంది.
అండ్ మనం ఇరిగేషన్కి ఎప్పుడైతే నీళ్ళు అవసరమైనప్పుడు సరైన ఫ్లోకి తగ్గ వాటర్ అనేటువంటివి మనకి రాగలుగుతాయి. లేదు ఇదంతా గడ్డి బట్టి బీడుగా ఉన్నప్పుడు మనకి వాటర్ ఫ్లో అనేటువంటిది రాదు. రాకపోగా ఈ వాటర్ యొక్క మూమెంట్ దెబ్బకి అటు పొలాల మీదకో ఇటు రోడ్ల మీదకో వాటర్ అనేటువంటివి వెళ్ళిపోతాయి. అందుకని మనం ఈ బ్రష్ కట్టర్ సాయంతో నీట్గా మీరు ఈ వీడియోలో చూసిన విధంగా బ్రష్ కట్టర్తో ఈ రెల్లుని గడ్డిని వీటన్నిటిని కూడా ఈ పారాగ్రాస్ని కట్ చేసిన తర్వాత ఒక 2-3 రోజులకి పూర్తిగా డ్రై అయిపోయి ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత ఈ విధంగా నీట్గా కాల్చివేయచ్చు. కాల్చివేయటం వల్ల ఈ ఇరిగేషన్ ఛానల్ అనేటువంటిది క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. తరువాత మనకి ఏ ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చినా మొదటి నీటి తడి ఇచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా బీడుగా మారకుండా మన పొలాల చుట్టూనే ఎటువంటి బీడు లేకుండా నీట్గా ఉంటుంది.